బోరు నీళ్ల విషయంలో అంటే పంపు నీళ్ల విషయంలో గొడవ పడి ఒక పరాయి మహిళని దారుణంగా వేధించి కొట్టి నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినటువంటి మూర్తి అనే తెలుగుదేశం నేత ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఉండొచ్చు. ముందుగా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు. బట్ సోషల్ మీడియాలో రాగానే తీవ్రంగా స్పందించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా వెళ్ళింది. చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అలాగే పార్టీ సస్పెండ్ చేసింది. స్వయంగా చంద్రబాబు గారే ఆ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో వైసీపీ నేత నాగేశ్వరరావు, ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఇతను ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయిని లొంగ తీసుకుని భర్తను చంపని పలుమార్లు ఆమె మీద ఒత్తిడి తెచ్చినటువంటి ఉదంతంలో కేసు నమోదై ఉన్నాడు. అంటే 2019-24 మధ్యలో అనేక కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను ఇప్పుడు తాజాగా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ కేసులో హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఇతని పార్టీ ఉంచకుండా సస్పెండ్ చేసి, లేకపోతే అవన్నీ మాకు సంబంధం లేదని వదిలేస్తుంది. అక్కడ వాళ్ళు అనుసరిస్తున్న నీతిని ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.